హాయ్ అండి. ఈరోజైతే దృఢమైన హెయిర్ కోసం హెయిర్ ఆయిల్ ప్యాక్ అయితే తయారు చేస్తున్నానండి. హెయిర్ ఆయిల్ అయితే హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మీ హెయిర్ ఊడిపోయినా అండ్ అలాగే డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా నేను చూపించే విధంగా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే చూపించేస్తున్నాను. నేను నా హెయిర్కి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించేయాలనుకుంటున్నాను. హెయిర్ ఆయిల్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఇక ఇదండి. ఫ్లెక్సీ సీడ్స్ తెలిసిందే కదా అందరికీ, చాలా వరకు అందరికీ తెలుసండి. ఇప్పుడు ఇది ఒక స్పూన్కి అండ్ అలాగే మెంతులు అండ్ అలాగే ఒక 5 లవంగ మొగ్గలు, ఒక స్పూన్కి మెంతులు తీసుకున్నాను. అండ్ అలాగే బ్లాక్ సీడ్స్ తెలుసు కదండి ఇవందరికీ, మన హెయిర్ బ్లాక్గా అవ్వడానికి ఇవి బ్లాక్ సీడ్స్. అండ్ అలాగే ఆమ్లా అండ్ అలాగే కలబంద, ఆనియన్. ఇది వచ్చేసి గుంటకలగరాకండి. ఇప్పుడు నేను ఎప్పుడో తెచ్చుకొని ఉంచుకున్నానండి. ఇదైతే డ్రై అయిపోయింది. డ్రై అయిపోయినా పర్వాలేదు, మనం మన హెయిర్ బ్లాక్ కావడానికి ఇది మెయిన్ అండి. అండ్ అలాగే మందార పూలు, సో చూసారు కదా. అలాగే కొంచెం వేపాకులు, డాండ్రఫ్ ఏమైనా ఉంటే పోవడానికి. అండ్ అలాగే కరివేపాకు, ఒక గుప్పెడి కరివేపాకు, ఒక స్పూన్కి గోరింటాకు, ఒక స్పూన్కి కరివేపాకు, కొంచెం గుప్పెడికి గోరింటాకు తీసుకున్నాను. ఇవన్నీ మనం ఆయిల్లో స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఆడించిన ఆయిల్లో నేనైతే ఇవన్నీ వేసి కాచేస్తానండి. ఇవన్నీ ముక్కల కింద కట్ చేసేసుకొని, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని, ఆమ్లా, ఆనియన్, అలోవేరాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని, మందార ఆకుల్ని తుంచుకొని, మందార ఆకులు మెయిన్ అండి. మన హెయిర్ తొందరగా ఎదగడానికి బాగా ఉపయోగపడతాయండి మందార ఆకులు. అండ్ అలాగే మందార పూలు మాత్రం తప్పకుండా వాడాలి. మనం హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు కూడా మందార ఆకులు, మందార పూలు ఉంటే హెయిర్ ప్యాక్ వేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటాను నేను. ఇదిగోండి, ఇక్కడ నేనైతే 1.5 లీటర్కి కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. అందులో నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఫ్లెక్సీ సీడ్స్ అండ్ బ్లాక్ సీడ్స్ అండ్ మెంతులు, లవంగాలు, కొంచెం మీకు ఇందాక చూపించలేదండి నేను, ఒక గుప్పిడికి డ్రై రోజ్ పెటల్స్ అయితే వేస్తున్నాను. మనం కాచే ఆయిల్ మంచి స్మెల్ అనేది వస్తుంది. డ్రై రోజ్ పెటల్స్ వేస్తున్నాను. అండ్ అలాగే ఆమ్లా 1 కప్పు, అండ్ అలాగే ఆనియన్స్ 1 కప్పు, అండ్ అలాగే అలోవేరా 1 కప్పు, మందార ఆకులు 1 గుప్పిడికి, గుండెకలగరకు అండ్ అలాగే 1 గుప్పిడికి కరివేపాకు, అండ్ అలాగే గోరింటాకు, అండ్ అలాగే వేపాకు, అండ్ ఫైనలీ మందార పూలు. వీటన్నిటిని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు కలర్ అంతా చేంజ్ అయ్యే వరకు మనం వీటన్నిటిని బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి సిమ్లో పెట్టుకొని. మనకి హెయిర్ ఆయిల్ అనేది చాలా చక్కగా రెడీ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగో చూస్తున్నారు కదా, నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఇంకా బాగా చేంజ్ అవ్వాలి. ఇప్పుడే ఆయిల్ అనేది బాగా మరిగినట్టు, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిలోంచి రసం అయితే దిగినట్టండి. అండ్ ఫైనలీ మనకి హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఉంచుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే వీక్లీ 3 or 4 టైమ్స్ అప్లై చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.